Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అస్మద్ గురుభ్యో నమః. భగవంతులారా, ఒకరెవరో ఫోన్ చేశారు. ఒకరు కాదు, చాలామంది అడుగుతుంటారు, మా పిల్లలు బాగానే చదువుతారండి, కానీ మందకుడిగా ఉంటారండి, చదవడానికి బద్దకిస్తుంటారు, ఎందుకంటారు? అమ్మ, తప్పు మీ దగ్గరే ఉంది. ఇప్పుడు పిల్లలకి ల్యాప్టాప్లు, ఫోన్లు, ఆ ఫోన్లో యూట్యూబ్లు ఇలాంటివన్నీ లేకుండా ఉన్న పిల్లలు ఎంతమంది ఆలోచించండి. ఒకప్పుడు ఫోన్ అంటే ఉద్యోగం చేసే స్థితిలో ఉండగా అప్పుడు ఫోన్లు కొనుక్కునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే హ్యాండ్ ఫోన్లు ఇవన్నీ వచ్చాయో, ఎంతవరకు వచ్చాయంటే చిన్న పిల్లలకు కూడా అవి కొనిచ్చేస్తున్నారు. అంటే వాటి పేరు కర్ణపిశాచి అని చెప్పి పేరు. కర్ణపిశాచి అంటే చెవులో పెట్టి తిరుగుతుంటారు వాటిని పాపం. దానివల్ల ఏమవుతుంది, 2 నిమిషాల సమయం దొరికితే ఫోన్ చూద్దామని ఉంటారు తప్ప పుస్తకం చదివి అలవాటు పోయింది కదా, బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చరు. ఆఖరికి ఇంట్లో నలుగురు కూర్చుని మాట్లాడుకోవడం ఉందా ఏనాడైనాను? వాళ్ళు ఫోన్లు, వీళ్ళు ఆన్లైన్లు, వాళ్ళే. అమ్మా, ఇది మందకుడితనం కాదు. మందగా తిరగడం అలవాటైన వాళ్ళకి వాళ్ళని చూసి మాబ్ సైకాలజీ దానివల్ల పోతోంది. దానివల్ల వాళ్ళ దృష్టి వివిధ రకాలుగా వెళ్ళడానికి అవకాశం లేదు. మరి మేమంతా చిన్నతనాల్లో రోడ్డు మీద పెడుతుంటే రకరకాల సన్నివేశాలు చూసి సన్నివేశాల గురించి తెలుసుకున్నాం. పోస్టర్ల మీద పేర్లు చదువుకుని అర్థం చేసుకున్నాం. సైన్ బోర్డులు చదువుకున్నాం, పుస్తకాలు చదివాం. అంతటి వేళకుందా? లేదే. అది మందకొడితనం కాదు తల్లి, దాన్ని గ్లాని అంటారు. అది పోవాలంటే వెంకటేశ్వర స్వామి వారికి ఒక మహారాణి ఉంది. మనకి తెలిసిన రాణులు ఎవరండి? శ్రీదేవి, భూదేవి, నీలాదేవి. ఇంకొక ఆవిడ ఉందండి, బీబీ నాంచర్ కాదండి, ఇంకొక ఆవిడ ఎవరో తెలిసిన వేదాంత దేశకులు చెప్పారు, దయాదేవి అన్నారు. అంచేత మీరు వెంకటేశ్వర ప్రతిమని ఎదురుకుండా ఉంచుకుని పిల్లల కోసం ఈ శ్లోకాన్ని చదవండి. ఇది దయాశతకం అన్న దాంట్లో సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. అమ్మా, వెంకటేశ్వర స్వామి దయే రూపంగా ధరించి ఉంటే ఎలా ఉంటుందో మాకు తెలియదమ్మా. లక్ష్మీదేవిగా కనిపిస్తున్నావు, భూదేవిగా కనిపిస్తున్నావు, నీలాదేవిగా ఉన్నావు, దయాదేవిగా ఉంటావు, కానీ మాకు తెలియవు కదమ్మా. దయ అన్నది అనుభవించాలి తప్ప ప్రత్యక్షం కాదు. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? మాకందరికీ కూడా చైతన్యాన్ని ఇస్తావమ్మా. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం. మాకందరికీ తల్లివి, నీకు నమస్కారం చేస్తున్నాం. సమస్త జననీం వందే, చైతన్యం అనే స్తన్యము పాలనిస్తావు. అంతవరకు గుక్కపట్టి ఏడుస్తుంటాడు చడ్డిబిడ్డ. తల్లి చేతిలోకి తీసుకోగానే ఏడు పాపేస్తున్నాడే. మన నాన్న తీసుకున్నాడు, ఆపట్లేదు. అక్క తీసుకుంది, ఆపట్టలేదు. వాడికి ఎలా తెలిసిందని నెలలో నిండని పసిగుడ్డు. అమ్మ చేతి స్పర్శ అదనమాట. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. లక్ష్మీ నిలవడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయా రూపమే ఈ రూపంగా ఉంటుంది. ఇది పిల్లల చేత ఉదయం పూట తప్పనిసరిగా 11 సార్లు చదివించండి. వాళ్ళ పుస్తకాల అలమైరాలో ఈ శ్లోకాన్ని రాసి అతికించి పెట్టండి. వాడు చదివినా చదవకపోయినా చూపు ఆటోమేటిక్గా దాని మీద పడుతుంది. మీరు తల్లి కానీ తండ్రి కానీ 108 సార్లు చదవండి తప్పనిసరిగా. వాళ్ళు 1వ తరగతిలో ఉన్నా, ఏ తరగతిలో ఉన్నా కొన్నాళ్ల పాటు అలవాటు చేసుకోండి. 108 చదవడానికి కొత్తల్లో మీకు 7-8 నిమిషాలు పడుతుంది. అలవాటు అయిపోతే 3 నిమిషాల్లో చదవగలరు. మీ పిల్లల బాగు కోసం చేయలేరా? పిల్లలు కనుక దాన్నే 27 సార్లు చదవగలిగితే కొత్త ఉత్సాహం వస్తుంది. వాళ్ళు ఫోన్లు చూస్తున్నా కూడా ఉత్సాహంగా వాళ్ళు ఎదగగలరు, మంచి ర్యాంకులు సంపాదించుకోగలరు. ఎదిగిన తర్వాత దుఃఖంతో ఆత్మహత్యలకు లోబడే స్థితికి వాళ్ళు వెళ్ళరు. ఇది ఇప్పటికీ దక్షిణాదిని చాలా చోట్ల, కేరళలో అలాగే కర్ణాటకలో ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి నేర్పిస్తారు పిల్లలకందరికీ కూడా. గమనించండి. సమస్త జననీం వందే
చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఉత్తక్షరాలు లేవు, ఇబ్బందులు పెట్టే సమాసాలు లేవు, చాలా తేలిగ్గా ఉంది శ్లోకం. తేలిగ్గా ఉంది కదా అని శ్లోకాన్ని తక్కువ చేయకండి అమ్మా. నమస్కారం. స్వస్తి.